ఫస్ట్ న్యూ ఇయర్ స్టార్ట్ అయ్యింది కదా, అందుకోసం ఫస్ట్ ఏదైనా దేవుడితోనే స్టార్ట్ చేయాలి కదండి. మనం అన్ని సెలబ్రేషన్స్ చాలా బాగా చేసుకుంటాం, కానీ దేవుడి విషయానికి వచ్చేసరికి టైం లేదు అలా చెప్తూ ఉంటారు జనరల్గా. అందుకోసం అని అలా కాదండి, మన 24 అవర్స్లో ఒక 10 మినిట్స్ దేవుడికి కూడా మనం చేయాలని నా ఒపీనియన్ అనమాట. చూడండి, దేవుడి మందిరాన్ని ఎలా నీట్గా నేను చేసుకోవాలో చూపిస్తాను ఈరోజు. ఎలా డెకరేట్ చేసుకోవచ్చో, దానికి కావాల్సినవి ఏం కావాలో మీకు నేను అవన్నీ చూపిస్తాను. ఫస్ట్ నీట్గా దేవుడిని బాగా కడిగి, మన దేవుడి సామాన్లన్నీ నీట్గా కడిగి 1 గంట ఎండలో ఆరనివ్వండి. అలాగే మందిరాన్ని కూడా నీట్గా 1 గంట అలా ఆరనివ్వండి. నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని, చూడండి నేను ఎలా క్లీన్ చేసి పెట్టుకున్నాను నీట్గా మందిరాన్ని. ఇదిగో చూసారా. తర్వాత దేవుడి సామాన్లు కూడా నాకు నీట్గా ఉన్నాయి, రెడీగా క్లీన్ చేసి పెట్టేసుకొని. ఇప్పుడు ఎలా దానికి కావాల్సిన డెకరేషన్ చేయడానికి ఏం కావాలో చూడండి. పసుపు తీసుకోండి. ఫస్ట్ ఒక ప్లేట్లో ఒక పసుపు తీసుకోండి. దానికి కొంచెం ఎక్కువ కాదండి, మరీ పల్చగా నీళ్ళలా కలపకండి, కొంచెం తిగ్గా కలపండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను నేను, మీరు కూడా అలా కొంచెం యాడ్ చేసుకోండి. అలాగే మళ్ళీ నెక్స్ట్ ఇంకా బియ్యం పిండి తీసుకోండి కాస్త, అలాగే కొంచెం కుంకుమ కూడా తీసుకోండి. సో ఇవన్నీ రెడీగా పెట్టుకున్నారు కదా. ఇప్పుడు మీరు మందిరానికి వీటిని ఎలా డెకరేట్ చేసుకోవాలో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను ఎలా కలుపుతున్నానో. ఇలా తిగ్గా కలుపుకోండి, మరీ పల్చగా కలుపుకోండి. ఒక పక్కకు అలా కలుపుకోండి, మొత్తం అంతా ఒక్కసారి కలుపుకుండా మీరు అవసరాన్ని బట్టి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ అలా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని నేను మందిరానికి ఎలా అప్లై చేస్తానో చూడండి ఫ్రెండ్స్. నా మందిరానికి పసుపు రాయడం మొత్తం అయిపోయిందనమాట, రాసేసాను కంప్లీట్గా. చూడండి, చూసారు కదా. ఇప్పుడు కుంకుమ బొట్లు పెడదాం. ఎలా పెడతానో చూడండి. నేను అలా కొంచెం తీసుకొని నీట్గా దాన్ని మీరు చక్కగా అది రౌండ్గా వచ్చేలా అడ్జస్ట్ చేసుకుని అప్పుడు మీరు పెట్టండి. చూడండి నేను ఎలా పెడుతున్నానో, అదిగో అలా నీట్గా పెట్టాలన్నమాట. అయింది కదా. అలా నెక్స్ట్ మళ్ళీ అలా మొత్తం మందిరాన్ని మొత్తం నింపేసుకోవాలి. కుంకుమ బొట్లు పెట్టేశాను. ఇప్పుడు బియ్యం పిండితో పెడుతున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా చక్కగా ముగ్గులు కూడా పెట్టేశాను. లోపల చిన్న పద్మం వేసి చుట్టూ 4 బార్డర్స్ వేసి, అలాగే ఇటు 2 చిన్న చిన్న పద్మాలు, ఇటు చిన్న చిన్న పద్మాలు వేసి, లోపలేమో అక్కడ శ్రీ రాసనమాట కుంకుమ బొట్టుతో. కంప్లీట్గా ఇంక రెడీ అయిపోయింది చక్కగా. ఈ దేవుడు సామాన్లకు కూడా, దేవుడి విగ్రహాలకు కూడా బొట్లు పెట్టేశాను. ఇప్పుడు లోపల అలంకరించుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కుంకుమ వేస్తున్నాను అనమాట. కొంచెం కొంచెం అలా పద్మాల మీద పసుపు కానీ అక్షంతలు కానీ ఏదో ఒకటి వేసి మీరు అప్పుడు దేవుడి విగ్రహాలని లోపల పెట్టాలి. అలా ప్లెయిన్గా పెట్టేయకూడదు. ముగ్గు పెట్టి వాటి మీద కుంకుమ కానీ పసుపు కానీ వేస్తే అది శుభం అనమాట. అలాగే మీరు దేవుడు కుందులు దీపారాధన చేస్తారు కదా, అప్పుడు కూడా మీరు కొంచెం పసుపు కానీ కుంకుమ కానీ అలా వేసే దీపం పెట్టాలి. అలా ప్లెయిన్గా ఒత్తులు వేసేసి నూనె వేసి పెట్టకూడదు. సో ఇది ఫాలో అవ్వండి. చూడండి ఫ్రెండ్స్, మీకు ఒకసారి పటాలకు కూడా నేను ఎలా బొట్లు పెట్టాలో ఒకసారి చూపిస్తున్నాను. అదిగో నీట్గా చక్కగా అలా కొంచెం తడిపసుపు అద్ది ఇప్పుడు అమ్మవారికి కుంకుమ బొట్టు పెట్టి చక్కగా రౌండ్గా నీట్గా పెట్టాలి. చూడండి ఎలా పెడుతున్నాను. జస్ట్ మీరు అలా నీట్గా పెట్టండి. ఇలా కొంచెం నీట్గా అలా సరిచేయండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నా పూజా మందిరం డెకరేషన్ కంప్లీట్గా అయిపోయింది. నేను ఫస్ట్ గణపతిని పెట్టుకున్నాను, ఆ తర్వాత కనకదుర్గాదేవిని పెట్టుకున్నాను అనమాట. ఆ పక్కన శివుడు, అన్నపూర్ణేశ్వరి ఉంటుంది. ఈ పక్కన రోజు వాడే పూజా సామాగ్రి అనమాట. ఆ వెనక్కి చూసారా ఒక ఆరెంజ్ కలర్ బాటిల్ ఉంది, అది గంగాజలం అనమాట. అది కూడా యూజ్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. దాని తర్వాత నా మందిరం లోపలికి వస్తే ఈ మందిరం పైన చూడండి మొత్తం బియ్యపిండి కుంకుమ బొట్లతో నీట్గా చక్కగా రెడీ చేసేసి ఉంది. ఇటు చివరి ఏంటంటే హనుమాన్ రక్ష కదండి, అందుకోసం సైడ్ని ఫస్ట్ అది పెట్టుకున్నాను. సో హనుమంతుడికి దర్శనం మనకి ఈజీగా హనుమంతుడు కనిపిస్తూ ఉంటాడు రోజు. లోపలికి వస్తే శ్రీ అని రాసుకున్నాక లక్ష్మీనారాయణులు, సత్యనారాయణ స్వామి ఫోటో అనమాట అది. ఇక సాయిబాబా, ఇంకా మొత్తం నా దగ్గర ఉన్న సామాన్లన్నీ, దేవుడి పటాలన్నీ కూడా అలా డెకరేట్ చేసుకున్నాను అనమాట. రాధాకృష్ణులు, లక్ష్మీ గణపతులు, సాయిబాబా, సరస్వతీదేవి. ఈ లోపలేమో ఇక్కడ గౌరీదేవి ఉంది, మట్టి గణపతి. తర్వాత ఈ పక్కకు వస్తే చూడండి ఇక్కడ చిన్న రాధాకృష్ణుల ఫోటో కనిపిస్తుంది, వెంకటేశ్వర స్వామి ఫోటో, ఇది చిన్న తిరుపతిలో తీసుకున్నది. ఆ వెనక్కి చూడండి పార్వతీ పరమేశ్వర్లు, కుమారస్వామి, గణపతి ఉన్నది ఒక కంప్లీట్గా ఒక పిక్ అనమాట. అది ఒక ఫోటో ఉంది నా దగ్గర, అదొక పటం అది. తర్వాత దీపం ధూపం కూడా వేసి నైవేద్యం కూడా పెట్టేశాను నేను. చూసారు కదా.
ఇప్పుడు ఈ డెస్క్ ఉంది చూసారా, ఈ డెస్క్లో ఏంటంటే నేను రోజు వాడుకునే పుస్తకాలు పెట్టుకుంటానన్నమాట. దేవుడికి చదువుకునేవి కానీ అన్నీ మొత్తం దేవుడికి సంబంధించిన మెటీరియల్ మొత్తం అందులో పెడతాను. సో ఇదనమాట నా డెస్క్, చూసారు కదా, ఇదిగో ఇదనమాట నా పూజా మందిరం. ఇప్పుడు మీకు ఈ పక్కన నేను రోజు వాడే ఐటమ్స్ చూపిస్తాను చూడండి. ఒక అగ్గిపెట్టె ఉంటుంది ఇక్కడ, తర్వాత అగరబత్తీలు ఉంటాయి. ఈ పక్క రోజు వెండి ఉద్దండి, ఒక వెండి గ్లాసు, ఒక వెండి పళ్ళం, అది దేవుడి సెక్షన్ కంప్లీట్గా అవి అక్కడే ఉంటాయి ఇప్పుడు. తర్వాత ఈ స్టాండ్ చూసారా, ఇందులో ఏంటంటే పసుపు, కుంకుమ, గంధ, అక్షతలు ఉంటాయన్నమాట. సో ఇది అయిపోగానే మళ్ళీ పక్కనే గంధం డబ్బా, మళ్ళీ అందులో వేసుకుంటూ ఉంటాను. ఇవి నైవేద్యం పెట్టుకునేవి, ఈ పక్కన చిప్స్ అనమాట, ఈ పక్కన చూసారు కదా, ఇవి రోజు దేవుడికి నైవేద్యం పెట్టుకునే కూడా అక్కడే పెడతానండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను హారతికర్పూరం బిళ్ళలు దీనిలో పెడుతూ ఉంటాను, ఈ చిన్న డబ్బాలో. ఈ కింద ఏమో ఇది ఒత్తులు అనమాట. సో నూనె మాత్రం కిచెన్లో పెడుతూ ఉంటాను. చూసారు కదా ఫ్రెండ్స్, నా పూజా మందిర్ డెకరేషన్ వ్లాగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్ లావణ్యాస్ లైఫ్ స్టైల్.